అందరూ తెలంగాణ మేధావులే. అందరూ కూడా పూర్వాశ్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఐడియాలజీలో పనిచేసినటువంటి వ్యక్తులే. నిజాము కాలం నుండి కూడా తెలంగాణలో ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరిలో కూడా కమ్యూనిస్టు భావజాలం కానీ, తీవ్రవాదుల భావజాలం కానీ, నక్సలిజం కానీ, మార్క్సిజం లెనినిజం కానీ బాగా వంటపట్టినటువంటి ప్రాంతాలు. దానికి తోడు కేసీఆర్ లాంటి నాయకత్వంలో పెంచి పోషించినటువంటి అవకాశవాద రాజకీయాలు. దాని కారణంగా ప్రతి ఒక్కరూ కూడా అవసరమైనంత వరకు ఆంధ్ర వాళ్ళు మంచివాళ్ళు, అవసరం తీరిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి పని, ఆఖరికి ప్రధానమంత్రికి కూడా ఇక్కడేంటి పని అని ప్రశ్నించేటువంటి మూర్ఖులు. అసలు తెలంగాణ వాదులు ఒకరినొకరు గురించి కనుక చెప్పినట్లయితే ప్రతి ఒక్కటి నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి తీర్మాన్ మల్లన్న చెబితే వాడిని ఎక్కడికి వెళ్ళిపోమంటారు? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ మీకేంటి పని అని అడుగుతున్నప్పుడు ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళలో వాళ్ళు చేసుకునేటువంటివి నిజాలు బయటకు వస్తున్నప్పుడు, అవకాశవాదము, కరప్షను బయటపడుతున్నప్పుడు వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం తేటతెల్లమవుతున్నది. ఇక అవకాశవాద రాజకీయాలు వదిలిపెట్టండి. ఆంధ్రులు తెలుగువారు లేదా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనేటువంటి ఈ యొక్క మీ అవసరార్థానికి ఉపయోగించేటువంటి భావజాలాన్ని పక్కన పెట్టండి. అది ఉగ్రవాదం కాదు. ఉగ్రవాదము అంటే మీ సమస్యల మీద మీరు పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఎంచుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం మాత్రమే. దాన్ని ఈ యొక్క ప్రాంతీయవాదానికి లింక్ పెట్టి విమర్శలు చేయకండి. అసలు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, భద్రాచలం కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి ప్రధాన కారణం ఎవరు? ఆంధ్ర నుంచి వచ్చి పెట్టుబడి పెడితేనే కదా అక్కడ ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీకు అవేవో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అనేటువంటి ఆలోచన కలుగుతున్నది. భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఎక్కడైనా సరే నివసించే హక్కు ఉన్నది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా మాట్లాడేటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఇంకా విడనాడండి. ఎప్పటికైనా సరే మీ కరప్షన్ యాక్టివిటీస్ పక్కన పెట్టండి. మీరు మీ భావజాలాన్ని ఎవరి కొరకో డబ్బుల కోసం ఉపయోగించకండి. ఆంధ్ర రాజకీయాలలో తెలంగాణ వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? అలాంటప్పుడు జగన్కి, చంద్రబాబు నాయుడుకి ఉండేటువంటి విద్వేషాలను ఆ యొక్క టీవీల్లో విశ్లేషించడానికి నాగేశ్వరరావుకి ఎటువంటి హక్కు ఉన్నది? ఎంత డబ్బు ముట్ట చెబితే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 10 టీవీ షేర్లు ఏ విధంగా బదిలీ అయ్యాయి? తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా ఎవరి కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారు? దీన్ని మేధావితనం అని ఎలా అంటారు? డబ్బులకు అమ్ముడుపోయేటువంటి వ్యక్తులు, డబ్బుల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు, డబ్బుల కోసం డిబేట్ చేసేటువంటి వ్యక్తులు, డబ్బుల కోసం చర్చల్లో కూర్చునేటువంటి వ్యక్తులు ఏ విధంగా మేధావులు అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇటువంటి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా టీవీ వాళ్ళు కానీ, చర్చా వేదికలు కానీ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరిలో కూడా ఈ వ్యతిరేక భావాలు, ప్రత్యేకవాదన భావాలను క్రియేట్ చేసేటువంటి వాళ్ళని ఎప్పటికైనా సరే రేవంత్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలి. మేధావులు లేరు, రాజకీయ పార్టీలు లేవు, మరి ఏ ఇతరమైనటువంటి వ్యక్తులు లేరు, ఉగ్రవాదులు లేరు. వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. వీళ్ళందరూ కూడా మీ భాషలో చెప్పాలంటే ద్రోహులే. ఈ తెలంగాణ ప్రాంతానికి వీళ్ళ ద్రోహం చేసుకుంటున్నట్టే వాళ్ళకి వారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. సిటిజన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. జై హింద్.